హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కొర్ర పొంగలి ఎలా చేయాలో చూద్దాం. మిల్లెట్స్ తినడం అందరికీ ఇష్టం ఉండదు, కానీ ఒకసారి మీరు ఈ విధంగా పొంగలి ట్రై చేసి చూడండి ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని. ముందుగా ఒక కప్పు కొర్రల్ని ఒక బౌల్లోకి తీసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసుకొని మినిమం 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నానబెట్టాను. ఇప్పుడు 8 o'clockకి చేస్తున్నానండి. వీలైతే రాత్రంతా నానితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పాన్లోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, కొర్రలు ఇలా నానాయి. వీటిని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ వేయించుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు 2 కప్పుల పప్పు కొర్రలకు నేను 8 కప్పుల వాటర్ని వేస్తున్నాను. మినిమం 6 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా 8 విజిల్స్ వరకు ఉంచాను, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పాన్ పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మన పోపు దినుసులన్నీ వేసి బాగా వేయించుకోవాలి. జీడిపప్పు, మిరియాలు కూడా వేయాలి. కొద్దిగా అల్లం ముక్కలు, కరివేపాకు కూడా వేసి బాగా పోపుని వేయించుకోవాలి. ఇలా పోపు చక్కగా వేగాక ముందుగా ఉడకపెట్టుకున్న పొంగల్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, కాస్త కొత్తిమీర చల్లుకుంటే కొర్ర పొంగలి రెడీ అయినట్టే. మీరు కూడా ఈ హెల్తీ మిల్లెట్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.